మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. 2వ సమూయేలు 5వ అధ్యాయం 12వ వచనాన్ని మీరు చూసినట్లయితే, రాజైన దావీదు గారు తన యొక్క రాజ్యము ఇక హెచ్చింపబడుతుంది అని, తనని రాజుగా దేవుడు ఇశ్రాయేలీయుల మీద స్థిరపరిచాడు అని గ్రహించడం మనం చదువుతాం. అయితే ఎప్పుడైతే రాజైన దావీదు ఈ విషయాన్ని గ్రహించాడో, ఇదిగో నా దేవుడు నన్ను రాజుగా స్థిరపరిచాడు, ఇక మీదట నా యొక్క రాజ్యము ఘనపరచబడుతుంది, ఇక మీదట నా యొక్క రాజ్యములో స్థిరత్వం అనేది ఉంటుంది, నెమ్మది అనేది ఉంటుందని ఎప్పుడైతే అతను గ్రహించాడో, వెంటనే అతని యొక్క ఆలోచన ఎటువైపు వెళ్ళిందో తెలుసా అండి మీకు? దేవుని మీదకు వెళ్ళిందంట. దేవునికి ఒక మందిరాన్ని కట్టించాలి అని ఆశపడ్డాడంటండి. చిన్నతనం నుంచి చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి దావీదు. అభిషేకము పొందుకున్న తరువాత నుంచి దావీదు తన యొక్క జీవితంలో కష్టాలనే చూశాడు. ఎన్నో యుద్ధాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో వెన్నుపోట్లు, ఎంతో మంది శత్రువుల చేత ధర్మబడ్డాడు. ఎన్నో వేదనలు, తన చుట్టూ అప్పుల వాళ్ళు, తన చుట్టూ అన్ని పోగొట్టుకున్న వాళ్ళే దావీదు చుట్టూ ఉన్నారని మనం చదువుతూ ఉన్నాం. ఒకానొక సమయంలో తన చుట్టూ ఉన్న వాళ్ళే రాళ్ళు తీసుకొని దావీదుని చంపాలి అని చెప్పి రాళ్ళు ఎత్తారంట. ఎన్నో వేదనకరమైన పరిస్థితుల ద్వారా దావీదు గారు నడుస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఇదిగో నా దేవుడు నన్ను స్థిరపరిచాడు, ఇదిగో నా దేవుడు నా యొక్క రాజ్యాన్ని ఇక హెచ్చిస్తాడు అని గ్రహించాడు, వెంటనే అతనికి వచ్చిన ఆలోచన, నేను నా దేవునికి మందిరాన్ని కట్టించాలి, నా దేవుని నేను కనపరచాలి. అదిగో ఇప్పటి వరకు నా దేవుడికి ఒక స్థిరమైన నివాసం అనేది లేదు. నేనైతే దేవదారు మ్రాణులతో కట్టబడిన ఇంటిలో ఉంటున్నాను, కానీ నా దేవుడు గుడారాలలో ఉంటున్నాడు, డేరాల మధ్యలో ఉంటున్నాడు అని ఆలోచించాడంటండి. దేవుణ్ణి గణపరచాలని ఆశపడ్డాడు. తనని తాను తగ్గించుకొని నాట్యము వేస్తూ వీధులలో మందసాన్ని తీసుకొని వచ్చాడండి. తన భార్య అయిన మీకాలు మనస్సులో తనని హీనపరిచిందంట. దాన్ని కూడా లెక్క చేయలేదు. ఇంతకంటే తగ్గేందుకు కూడా నేను సిద్ధం, కానీ నా దేవుని నేను గణపరుస్తాను అన్నాడంటండి. దాని ద్వారా అతను పొందుకునింది ఏంటో తెలుసా? దేవుని దగ్గర వాగ్దానాన్ని పొందుకున్నాడు. తన యొక్క సంతానముని విషయంలో ఈ దేవుడు చెప్పాడు, నీ యొక్క సంతానము నిత్యము నేను నా నిబంధనని నీ సంతానంతో స్థిరపరుస్తాను. నీ యొక్క సంతానములో సింహాసనం మీద కూర్చుండకుండా ఉండేవాడు ఒకడు కూడా ఉండడు. సౌలుకు నా యొక్క కృప దూరమైంది, కానీ నీ యొక్క సంతానము విషయంలో వారు నన్ను విసర్జించిన, వారు నాకు విరోధముగా ప్రవర్తించిన నా కృప వారి ఎడల నేను తీసివేయను, నా కృప వారి దగ్గర నుంచి నేను తీసివేయను అని వాగ్దానాన్ని పొందుకున్నాడంటండి దావీదు గారు. ఇదిగో నువ్వు నా మందిరం కట్టొద్దు, నువ్వు చాలా రక్తాన్ని ఒలికించావు, కాబట్టి నేను నీకు ఒక సంతానాన్ని ఇస్తాను, అతను నా మందిరాన్ని నిర్మిస్తాడు అని దావీదుకు చెప్పినప్పటికీ కూడా దావీదుకి దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి అన్న ఆశ ఎంతలా ఉందో చూసారంటే మీరు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29 అధ్యాయాన్ని మీరు చూసినట్లయితే, ఇదిగో నా కుమారుడైన సొలొమోను, దేవుడు ఏర్పరచుకున్న సొలొమోను బాలుడై ఉన్నాడు. ఒకవేళ దేవుని యొక్క మందిరాన్ని సరిగా కట్టేందుకు ఇబ్బంది పడతాడేమో అని ఆ యొక్క మందిరం కట్టేందుకు కావాల్సిన పదార్థాలన్నీ, బంగారం అయితే ఏమి, వెండి అయితే ఏమి, ఇనుమైతే ఏమి, ఇత్తడైతే ఏమి, కావలసిన దేవదారు మ్రాణులు, తర్వాత రత్నములు, రాళ్ళు, ప్రతీదాన్ని సమకూర్చాడంట దావీదు గారు. ఒకవేళ అతను సంపాదించాలంటే అతనికి సమయం చాలా అయిపోతుందేమో, అంతలోపల నా యొక్క దేవుని మందిర నిర్మాణం అనేది లేట్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో కావాల్సిన సమస్తాన్ని సమకూర్చి సొలొమోనుకి చెప్తున్నాడు. 28వ అధ్యాయంలో సొలొమోనికి, ఆ దేశ ప్రజలకి, ప్రధానులకి, అధిపతులకి, యాజకులకి, లేవీయులకి అందరికీ చెప్తున్నాడు, ఇదిగో ఈ విధముగా మీరు దేవుని ఎదుట మీ యొక్క ప్రవర్తనను సరిచూసుకోండి, ఆయనే నిజమైన దేవుడు, ఇదిగో నన్ను నడిపించిన దేవుడు, నా రాజ్యాన్ని స్థిరపరిచిన దేవుడు, నాకు వాగ్దానాన్ని ఇచ్చిన దేవుడు, ఆయన మందిరము ఘనమైనదిగా ఉండాలి, నా యొక్క కుమారుడు బాలుడై ఉన్నాడు, కావలసిన ప్రతిదాన్ని నేను సమకూర్చి పెట్టాను, మీరందరూ నా కుమారుడికి సహాయకులుగా ఉండండి, అంత మాత్రమే కాదు మీరు దేవుణ్ణి విసర్జించకండి అని ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆయన మరణించారండి.
నెమ్మదితో తన ప్రాణాన్ని విడిచాడు. దేవునికి మందిరానికి కావలసిన సమస్తాన్ని నేను సమకూర్చాను, ఇదిగో దేవుడు నా యొక్క బిడ్డకి తోడుగా ఉండి ఇక ముందట జరగబోయే వాటన్నింటినీ దేవుడు చూసుకుంటాడు, నా మట్టుకు నేనేం చేయాలో దాన్ని నేను చేసేసాను అని తన హృదయం నందు నెమ్మది కలిగి మరణించిన వ్యక్తి దావీదు గారండి. నెమ్మది ఉన్నప్పుడు, దేవుడు మన జీవితంలో మనకి నెమ్మది కలుగు చేసినప్పుడు ఎటువైపు వెళ్తున్నాయి మన ఆలోచనలు? దేవుని గణపరిచేందుకు వెళ్తున్నాయా, లేకపోతే నెమ్మదిగా ఉంది ఇప్పుడు నా జీవితం, సో ఐ విల్ రిలాక్స్ ఎ బిట్. ఎంటర్టైన్మెంట్, నెమ్మది కలిగిన జీవితాన్ని నేను కలిగి ఉన్నాను. కాసేపు నేను సినిమాలు చూస్తాను, కాసేపు నేను ఆహ్లాదకరమైన వాటిని వెంబడిస్తాను, కాసేపు నేను రకరకాల అయితే నెమ్మది కలిగినప్పుడు దేవుణ్ణి గణపరచాలి అన్న ఆశ మీకు ఉందా? దేవుని యొక్క సన్నిధిలో ఎటువంటి బాధలు లేనప్పుడు దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని ఆయన్ని స్తుతించాలన్న ఆశ మీకు ఉందా? ఒకసారి పరిశీలించుకుంటారు. 2వ దినవృత్తాంతములు 12వ అధ్యాయము 1వ వచనాన్ని మీరు చూసినట్లయితే, రెహబాము అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. ఇతను సొలొమోను రాజు యొక్క కుమారుడు. ఎప్పుడైతే సొలొమోను రాజు మరణిస్తాడో, రెహబాము రాజుగా వచ్చిన తర్వాత 1వ వచనాన్ని మీరు చూసినట్లయితే, తన యొక్క రాజ్యము బలముగా ఉందని, స్థిరపరచబడింది అని రెహబాము ఎరిగిన తర్వాత అతను ఇశ్రాయేలీయులందరూ యెహోవాకు తిరుగుబాటు చేశారంట. యెహోవాని అనుసరించడం మానారంట. యెహోవాని విసర్జించారంట. నెమ్మది కలిగింది రెహబాముకి, రెహబాము రాజ్యమునికి, రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ నెమ్మది కలిగింది. దేవుడు ఆ రాజ్యాన్ని స్థిరపరిచాడు, బలపరిచాడు. అయితే దేవుని మీదకు అతని ఆలోచన వెళ్ళలేదు, కానీ దేవునికి విరోధముగా అతను తిరిగాడండి. శ్రమ ఉన్నప్పుడు మాత్రమే దేవుణ్ణి వెతుకుతాం, ఇబ్బంది ఉన్నప్పుడు మాత్రమే దేవుణ్ణి వెతుకుతాం, పొందుకోకుండా ఉన్నప్పుడు మాత్రమే దేవుణ్ణి వెతుకుతాం, రెహబాములాగా. అయితే ఏం జరిగిందో చూసారా? కింద మీరు వచనాలు చదివినట్లయితే, ఐగుప్తు రాజైన షీషకు అనే వ్యక్తి వీరి మీదకి యుద్ధంకి వచ్చారంటండి. అప్పుడు యుద్ధం వచ్చినప్పుడు మరలా వీరేం చేసుకుంటున్నారు? దేవుని యొక్క సన్నిధిలో, దేవా మమ్మల్ని కాపాడు, మేము చేసింది తప్పయ్యా అని తగ్గించుకుంటున్నారంట. అప్పుడు కూడా దేవుడు వారి ఏళ్ళ దయ కలిగి రక్షణ కార్యం అనేది అక్కడ జరగడం మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవునికి విరోధముగా వారు చేసిన దాన్ని బట్టి వారు పొందుకునింది ఏంటో తెలుసా? అదే 12వ అధ్యాయం 8వ వచనాన్ని మీరు చూసినట్లయితే, భూరాజులకు దాసులై ఉండుట, యెహోవానైన నాకు దాసులై ఉండుటకు ఎంత భేదం ఉన్నదో వీరు తెలుసుకోవాలి అని చెప్పి దేవుడంట వారిని రక్షించడం అయితే చేశాడు, కానీ ఆ యొక్క ఐగుప్తు రాజైన షీషకుకు దాసులుగా, అంటే పన్ను కట్టువారిగా విడిచిపెట్టేశాడంట. భారము కలిగిన జీవితం. ఒకరు తనే రాజుగా ఉండాల్సిన పరిస్థితి, అయితే వేరే ఒక రాజుకు తను కింద పని చేయాల్సిన పరిస్థితి. ప్రతి విషయానికి ఇదిగో ఇది 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 అని లెక్క ఒప్పజెప్పాల్సిన పరిస్థితి. భత్యము ఏర్పరచబడుతుంది, పన్ను కట్టాల్సి వస్తుంది. అదే దేవుని యొక్క దాసులుగా ఉండడం అంటే ప్రతి విషయంలోనూ సమృద్ధి, ప్రతి విషయంలోనూ సంతోషం, ప్రతి విషయంలోనూ సమాధానం. ఎంత కష్టమైన పరిస్థితి అయినా, ఎన్ని తుఫాన్లు జీవితంలో వచ్చినా, ఎంతమంది మనకి ఎదురుగా నిలవబడినా కానీ, కీర్తనలు 27వ అధ్యాయంలో రాయబడి ఉన్నట్టు, ఎంతటి శ్రమ అయినా కానీ నా హృదయం భయపడదు, ఎందుకంటే నేను నా దేవుణ్ణి ఆధారంగా చేసుకొని ఉన్నాను. ఈ దినమున ఈ యొక్క నిశ్చయతను మీరు కలిగి ఉన్నారా? నెమ్మది కలిగిన సమయం ముందు మీ యొక్క ఆలోచనలు ఎటువైపు వెళ్తున్నాయి? దేవుని వైపు వెళ్తున్నాయా, లేక దేవునికి విరోధముగా వెళ్తున్నాయా? దేవునికి విరోధముగా వెళ్తున్నట్లయితే ఒక్కసారి గమనించండి, దేవుడు రోషము కలిగిన వాడు. మన దేవుడు రోషము కలిగిన దేవుడు. అంటే ఒక్క మారు దేవుడు ఒకవేళ మిమ్మల్ని విడిచిపెట్టాడా, మీరు దేనికైతే దాసులుగా మారుతున్నారు, దేన్నైతే మీరు అడిక్ట్ చేస్తున్నారు, దానికి దాసులుగా మిమ్మల్ని అప్పగించేశాడా దేవుడు? అప్పగిస్తే మీ యొక్క జీవితం ఎంత కష్టమైపోతుందో కదా, దుర్లభం అయిపోతుందో కదా. కాబట్టి దావీదులాగా దేవుని యొక్క హృదయాన్ని అనుసరించండి. దావీదులాగా అన్నింటికంటే దేవుని యొక్క ప్రజెన్స్ని ఎక్కువగా, దేవుని యొక్క సన్నిధిని వెతికేవారుగా ఉండండి. దావీదులాగా ప్రతి విషయం కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవారుగా ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. ప్రైజ్ ది లార్డ్.